హలో గాయస్, ఈరోజు చికెన్ ఫ్రై చేయడానికి ప్రిపేర్ చేస్తున్నాం. ఓ అంకుల్, హ్యాపీ బర్త్డే అంకుల్. ముందుగా సాల్ట్ వేసుకున్నాం, తగినంత సాల్ట్, పసుపు, ఇవన్నీ లెగ్ పీస్ టైప్ అండి. లెగ్ పీస్ టైపు. కారం కారం కొంచెం తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు, ఎక్కువ తినేవాళ్ళు కొంచెం స్పూన్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు. మసాలా పొడి కొంచెం. ఇదిగోండి నిమ్మకాయలు ఫ్రెష్ ఉన్నాయి. రుతిక్ కూడా కూర్చున్నాడు చేయడానికి. మసాలా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, చాలు. ఇవన్నీ వేసేసి మంచిగా మొత్తం అల్లం పేస్ట్ చాలు. ఇవన్నీ వేసేసి మంచిగా వీటికి పట్టేటట్టు కలుపుకోవాలి. రుతిక్ ఒక 10 నిమిషాలు మంచిగా పట్టించి ఏమైంది? గింజలు తీసాను. అవి చిన్ని గింజలు తీసేవి. నిమ్మకాయ రసం. ఇదిగోండి, ఇప్పుడైతే ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. మనం ముందుగా చికెన్ అనేది మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాం. దాని తర్వాత ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. లైటింగ్ అప్పుడే పోతుంది బయట చేయాలంటే. ఈవినింగ్ అయిపోయిందిగా, తొందర పొద్దు చలికాలం. ఒక గంట పక్కన పెట్టామన్నమాట. మంచిగా మసాలాలు అవన్నీ మంచిగా పట్టినాయి. ఆయిల్ తక్కువ వేసామని చూస్తున్నారా? మళ్ళీ పోస్తాము. ఫస్ట్ అయితే ఇలా కొద్దిగా వేసుకొని పట్టే విధంగా చేసుకోవాలి. ఎన్ని కేజీలు చికెన్ అండి? 2 కేజీలకి లెగ్ పీస్లు ఇంకేయో ఉన్నాయి కదా, అది ఏమంటారు అంకుల్? చిరకలు అయ్యే జాయింట్ టైప్ ఉంటాయి కదా, చిన్న జాయింట్లు. వింగ్స్ టైప్. చికెన్ అనేది బాగా కుక్ అవ్వాలి, అందుకే ఇలాగా ఒక్కటేసారి వేసేసి కొంచెం ఆ వాటర్ ఉంటాయి కదా, వాటితో మొత్తం కుక్ అయిన తర్వాత ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటే కొంచెం సేవ్ అవుతుంది, తొందరగా మాడిపోకుండా ఉంటుంది అన్నమాట.